అయితే అన్న ఏ ఏరియా అన్న ఇది? ఇవాళ పాలవంచలో చికెన్ బిర్యానీ ఇస్తున్నాం, ఎంగేజ్మెంట్ ఫంక్షను. అయితే ఇవాళ అన్న రాలే, మొత్తం తహరదే హవా, తహర వేస్తుంది. సాల్ట్ వేసుకో, సాల్ట్ వేస్తుంది, సాల్ట్. చికెన్ బిర్యానీ పాలవంచలో. అల్లం పేస్ట్ వేస్తున్నాం, నిమ్మకాయ పులుసు వేసినాం, సాల్ట్ వేసినాం, అల్లం పేస్ట్ వేస్తున్నాం. ఈ పాలవంచ ఎంగేజ్మెంట్ ఫంక్షన్. అల్లం పేస్ట్ సరిపడా అల్లం పేస్ట్ వేస్తున్నాం. అయితే అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవడం జరిగింది. అల్లం పేస్ట్ వేసినాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేస్తున్నాం. కొంచెం తార బర్రె వస్తుంది, పక్కకు జరుగు. పచ్చిమిర్చి వేసినాం. పట్టా విలాచి ఆలుక్కాయ, దాంట్లో సాజీరా వేయాలి. కారం పొడి, కరాని కారం వేస్తున్నాం. కారం అయితే ఈ ఫంక్షను మనకు గౌసన్న వాళ్ళ రిలేషన్ ఇది. అయితే గౌసన్న ఒప్పచెప్పిండు మనకు. గరం మసాలా వేస్తున్నా. గౌసన్న ఇట్లా కూర్చొని పని చేయించుకుంటాడు మాతో. పుదీనా వేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర తెచ్చుకో. ఉల్లిగడ్డలు వేస్తున్నాం. పెరుగు వేస్తున్నాం. పాలవంచలో ఇది దంపేట సెంటర్ నుంచి లోపలికి పాలవంచలో. కొంచెం పెరుగు తెప్పించుకో అన్న, ఇంట్లో నుంచి పెరుగు కొంచెం తెప్పి, ఎక్కువ తెప్పి. కిలో వంట ప్యాకెట్లు ఉన్నాయా? తెచ్చుకోమను. అయితే పెరుగు వేసుకున్నాం. పెరుగు సరిపోవడాలి. అయితే ఇంట్లో నుంచి 2 కిలోలు పెరుగు తెచ్చుకుంటున్నాం. అయితే పక్కకి ఎసరు పెట్టుకొని ఇటుపక్క చికెన్ కలుపుకుంటున్నాం. అంటే బకెట్లో పెరుగు సరిపోకపోతే ప్యాకెట్ పెరుగు కూడా వేసుకుంటున్నాం. తెచ్చుకున్నది ప్యాకెట్ పెరుగు. అంటే 5, 6, 7 కిలోలు పెరుగు పట్టినట్టు మనకి ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను కలుపుతా.
అయితే సాల్ట్ చూస్తున్నాం. చూస్తావు వేస్తాను. అనసపు జాపత్రి వేసింది. ఆయిల్ చిన్న బకెట్ రాదన్న, పెద్ద బకెట్ ఫోన్ చేయన్న. చిన్న బకెట్ అంత నీళ్ళలో గుంజలేం కన్నా. కొంచెం కారం, ఇది అట్లే తీస్తాడు. అయితే ఇప్పుడు ఇట్లా మొత్తం అన్నీ వేసిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే మసాలా, కారం, ఉప్పు మనం వేసినవి మొత్తం మంచిగా కలుస్తుంది. ఇప్పుడు నేను కలుపుతా. గంట తీసేనా? కప్పు తీసి అన్న బకెట్ తెప్పి అన్న. అసలు దొంగ పట్టుకొస్తే దొంగ అడిగితే 15 కిలోలు రైసారా గిన్నెతో తీసుకొని చెప్పిండు అన్న. అయితే ఇటు పక్క ఎసరు పెట్టుకున్నాం. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు ఇటు పక్క దమ్ముకి గిన్నె ఎక్కించుకున్నాం. అయితే ఇప్పుడు తహరా పిండి పెడుతుంది. పిండి రౌండ్ చుట్టూ, ఎందుకంటే ఆవిరిపోకుండా దమ్ముకి, అందుకనే పిండి వేసుకుంటున్నాం. ఇట్లా పిండి పెట్టుకుంటున్నాం. పిండి పెట్టుకున్నాం. ఇటు పక్క ఎసరు ఉంది. ఇగో ఇక్కడేమో బియ్యం నానబెట్టుకున్నాం ఈ గిన్నెలలో. ఇది పాలవంచలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్. అయితే ఎసరులో బియ్యం వేసుకున్నాం. ఇప్పుడు బియ్యం ఉడుకుతున్నాయి. ఎసరులో బియ్యం వేసుకున్నాం. బియ్యం ఉడికిన తర్వాత 90% ఉడికిన తర్వాత బియ్యం తీసుకోవాలి. బియ్యంలో కూడా మసాలా వేసుకున్నాం. అయితే బియ్యం ఎసరు నుంచి తీసుకొని ఇప్పుడు దమ్మిస్తున్నాం. రైస్ మొత్తం బియ్యం మొత్తం వేసుకున్నాం. బియ్యం మొత్తం వేసుకొని లెవెల్ చేసుకుంటున్నాం బియ్యం. అయితే జాఫ్రాన్ వేసినాం. జాఫ్రాన్, కుంకుమ పువ్వు. అయితే ఇప్పుడు కలర్ వేసుకుంటున్నాం. కలర్ కర్రలు మిగలడానికి ఛాన్స్ లేదా? తీసిన ఆ తర్వాత సరే అన్న. అయితే కలర్ వేసినాం. కలర్ఫుల్ ఆయిల్ జగ్గు కళాయిలో ఉంది. ఆయిల్ వేసుకుంటున్నాం. పైనుంచి ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ తర్వాత నెయ్యి వేసుకోవాలి. కలర్ వేసిన తర్వాత కలర్ఫుల్ కనబడుతుంది బిర్యానీ. లక్ష్మక్క 2 జల్లి గంటలు పెట్టు అక్కడ. నెయ్యి వేస్తున్నాం పైనుంచి. ఫినిషింగ్లో నెయ్యి. నెయ్యి వేసినాం. వేడిగా చీమలు వస్తున్నాయి అన్న. వేడిగా ఉన్నాయి. ఓకే. పాలు ఉందా? తహార లేదుగా. ఓకే. గంజి లైట్గానే పోయి తహార. ఓకే. ఉల్లిగడ్డ వేసి ఇప్పుడు
ఇప్పుడు అన్నీ వేయటం అయిపోయింది. ఫినిషింగ్లో ఉల్లిగడ్డ వేస్తున్నాం. ఉల్లిగడ్డ వేసి దమ్ ఇచ్చుకోవడమే. ఇట్లా దమ్ ఇచ్చిన తర్వాత కూడా కట్టెలు ఎట్లా వేస్తామో, నిప్పులు ఎట్లా కాలుతుందో, నిప్పులు దమ్ ఎట్లా వేస్తున్నామో కూడా చూపిస్తా. రౌండ్గా కట్టెలు వేసి దాని మీద నిప్పులు వేసి దమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉల్లిగడ్డలు వేస్తున్నాం ఫినిషింగ్కి. ఇక మూత ఇక్కడ నల్లగా వస్తుంది తహారా, నల్లగా వస్తుంది అది. ఓకే, మూత వేసి మనం ఇందాక కొంచెం గ్యాప్ ఉంచినాం కదా, గంపలు వేయటంతో అడ్డొస్తే అడ్డొచ్చి పడిపోతుంది కాబట్టి నిప్పు పిండి వేసుకుంటున్నాం. గ్యాప్లో పిండి అయితే మనం కలిపింది బరాబర్ సరిపోయింది. కొలత వేసినట్టే బరాబర్ సరిపోయింది. ఇట్లా ఇట్లా దమ్. ఇప్పుడు ఇట్లా మూతతో మనం ప్యాక్ చేసేస్తున్నాం. పిండి పెట్టడం వల్ల ఆవిరిపోదు, దమ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇట్లా రౌండ్గా కట్టలేసి ఇట్లా దమ్మించుకున్నమాట. కర్రలు ఇట్లా నిప్పులు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా రౌండ్గా వేసుకోవాలి నిప్పులు. ఇట్లా ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆవిరి వస్తుంది. ఆవిరి వస్తుందంటే మనకు దమ్ అయినట్టు, ఆవిరి కొడుతుంది, దమ్ అవుతుంది. ఇప్పుడు దమ్ అయింది చూడండి, ఆవిరి కొడుతుంది. ఆవిరి కొడుతుందంటే దమ్ అయినట్టు, నాన్ స్టాప్గా ఆవిరి కొడుతుంది. ఇప్పుడు కట్టెలు తీసేస్తాం. ఇప్పుడు కట్టెలు తీసేసి ఇట్లా రౌండ్గా నిప్పులు వేసుకున్నాం. రౌండ్గా ఇట్లా నిప్పులు వేసుకున్నాం. ఇప్పుడు దమ్ అయిపోయింది.